వచ్చులే అని కాదు, ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. ఓకే. అవును. సో ల్యాబ్ సెటప్ అయితే వేసుకోండి. సో నేను మీకు చెప్తాను మళ్ళీ అగైన్ ల్యాబ్ సెటప్. ఓకే బ్రో. మీకు నేను మీకు ఫస్ట్ క్లాస్ చెప్తాను, అదే ఎంతవరకు అంటే మీకు మీరు ఇంతకు ముందు నేర్చుకొని ఉంటారు, బట్ మీరు ఎంతవరకు చేస్తారనేది నాకు తెలియదు. అదే బ్రో. దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, ఫైల్ సిస్టమ్ హియరార్కీ అని. ఈ ఓఎస్ లెవెల్లో వాట్ ఈస్ వాట్ తెలియకపోతే మీకు ఏంటంటే కమింగ్ క్లాసెస్లో ట్రబుల్ షూటింగ్ చేయడానికి అర్థం కాదు. ఫైల్ సిస్టమ్ హియరార్కీ ఇది బ్రో, ఫైల్ సిస్టమ్ హియరార్కీ అంటే ఓకే. ఓకే. ఓకే బ్రో, మనం ఏంటంటే లైక్ కోర్స్ కంటెంట్ వైజ్ వెళ్దాము. ఓకే. ఆ, ఓకే బ్రో. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రో, ఫైల్ సిస్టమ్ హియరార్కీ అన్నమాట. ఓకే. ఓకే, ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ హియరార్కీ అయితే ఇక్కడ ఏంటంటే బ్రో, లైనెక్స్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే యాక్చువల్గా మీకు స్టార్టింగ్ లో ఏదైనా సరే ఒక కంపెనీలో, అంటే ఏదైనా ఒక న్యూ కంపెనీలో ఫస్ట్ ఏంది యాక్చువల్గా మీరు సర్వర్స్ మీద వర్క్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏదన్నా న్యూ సర్వర్ని బిల్డ్ చేయమంటారు, అవునా? సో అవును బ్రో. మీరు న్యూ సర్వర్ని బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఎప్పుడైనా విండోస్ 10 ఇన్స్టాల్ చేశారా? మామూలుగా విండోస్ 10 విండోస్ 10 ఇన్స్టాల్ చేస్తే మనకి ఏం వస్తాయి? ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే. ప్రోగ్రామ్ ఫైల్స్, తర్వాత కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ వస్తాయి ఏది సి డ్రైవ్లో. సో మనకి లైనక్స్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. చాలా మంది ఇవన్నీ చెప్పరు. మీరు ఏదైనా తీసుకోండి, లైనక్స్ 9 కానీ, ఓకే, R10 వర్షన్ కానీ, లేకపోతే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కానీ, ఓకే, సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కానీ ఏదైనా కానీ మీకు డిఫాల్ట్గా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్గా మనకి 16 నుంచి, ఓకే, 17 ఫోల్డర్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో ఓకే. మనకి యాక్చువల్గా ఏంటంటే విండోస్లో వచ్చేసరికి ఏమో మనం యాక్చువల్గా ఫోల్డర్స్ అని కాల్ చేస్తాం. ఓకే. ఓకే. లైనక్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం డైరెక్టరీస్ అని కాల్ చేస్తాం. ఇవన్నీ మీకు తెలుసు, బట్ కానీ ఎందుకు అవును. రిపీట్ చేస్తానంటే, సో ఈ డిపెండెన్సీలు తెలియకపోతే రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్చిపోయి ఉంటారు, చాలా రోజులు అవుతుంది కదా, డైరెక్టరీ అంటారు అనమాట, DIECTORY డైరెక్టరీ అంటారు అనమాట. ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ల్యాబ్ సెటప్ ఏదైనా కావాలంటే, ఓకే, ల్యాబ్ ఓకే. సెటప్ మనకి టూ వేస్. వన్ ఈస్, ఓకే, వన్ ఈస్ AWS అకౌంట్ క్రియేషన్, ఇది ఓకే, ఓకే. AWS అకౌంట్ క్రియేషన్ ఇది ఫ్రీ టైర్ అనమాట, 6 మంత్స్ వరకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఎవరికన్నా ఒకవేళ AWS అకౌంట్లో కనుక ప్రాక్టీస్ చేయాలి అంటే, సో నాకు ఇండివిజువల్గా కాంటాక్ట్ అవ్వండి, నేను అకౌంట్ క్రియేట్ చేపిస్తాను, నో డోంట్ వరీ. ఓకే, అకౌంట్ క్రియేట్ చేపించి మీరు లైక్ ఆ డెబిట్ కార్డు కానీ, లేకపోతే ఆ క్రెడిట్ కార్డు కానీ ఉంటుంది అనమాట. సో దీంట్లో నుంచి రూ 2 డెబిట్ అవుతాయి. సో నేను మీకు యూఆర్ఎల్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇంకొకటి రెండోది వచ్చేసరికి ఏంటంటే అంటే మనకి ల్యాబ్ సెటప్ 2 వేలు సెటప్ చేసుకోవచ్చు. ఇంకోటి VMware సెటప్. ఓకే. సో VMware ఏంటంటే ఏంటి అంటే నేను ఇండివిజువల్గా కాంటాక్ట్ అయితే నేను సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తాను, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఓకే, లేటెస్ట్ వర్షన్స్, తర్వాత వచ్చేసరికి CentOS 9 వర్షన్ ఏదైనా ఎలా డౌన్లోడ్ చేయాలి. ఇంకోటి చూడండి, ఇప్పుడు మనం చేసేది లేటెస్ట్ వర్షన్, మీరు దాని గురించి ఏం భయపడొద్దు. ఇంకా 10 వర్షన్ మార్కెట్లోకి రావాలి. ప్రెసెంట్ వచ్చేసరికి 9 వర్షన్ రన్ అవుతుంది మార్కెట్లో. ఓకే, 9 వర్షన్ రన్ అవుతుంది స్టిల్. సో ప్రెసెంట్ ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ 10 వర్షన్ వచ్చరికి, అంటే నేను చెప్పేది ఓన్లీ రెడ్ హార్ట్స్ అంటది, ఆర్హెచ్సిఎల్ అంటే రెడ్ హార్ట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్. సో ఉబుంటూ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, డోంట్ వరీస్ వాటి గురించి కూడా.
ఓకే. ఓకే. సో ఆర్హెచ్ఎల్ 9 వర్షన్ వచ్చి ఆర్హెచ్ఎల్ స్టిల్ దే ఆర్ యూజింగ్ ద కంపెనీస్ ఓన్లీ 9 వర్షన్ అనమాట. ఓకే. నేను మీకు కావాలంటే ఏదైనా రియల్ టైంలో ఏదైనా ఇక్కడికి వస్తే నేను మీకు చూపిస్తాను, అంటే మా సర్వర్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అని. సో ఓకే. ఇట్లా, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఇది యాక్చువల్గా ల్యాబ్ సెట్ అనమాట. ఇక్కడ చూడండి, వితౌట్ ల్యాబ్ సెటప్ మీరు ఏమీ చేయలేరండి. వితౌట్ ల్యాబ్ సెటప్ లేకుండా మనం ఏదో కాన్సెప్ట్ లేని ప్రాక్టీస్ చేద్దామంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే ల్యాబ్ సెటప్ లేకుండా మీరు ఏమీ చేయలేరు ఫ్యూచర్లో. ఓకేనా? ల్యాబ్ సెటప్ లేకుండా మీరేమి, ఎందుకంటే మీకు అన్నీ వచ్చినట్టే ఉంటాయి కానీ లైనెక్స్ రావు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే, ఇప్పుడే రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది. ఏది మాకు జస్ట్ ఇప్పుడే నేను షిప్ నుంచి బయటకు వచ్చాను. రీసెంట్గా ఏం ఇష్యూ వచ్చిందంటే, మాకు ఎఫ్ఎస్టఫ్ ఫైల్ ఎంట్రీ ఉంటుంది. అది యాక్చువల్గా ఏంటంటే నై ఎన్ఎఫ్ఎస్ వర్షన్ 4 అండ్ ఎన్ఎఫ్ఎస్ 3 వర్షన్ అని రెండు ఉంటాయి యాక్చువల్గా. ఇవి మీకు తెలుసో తెలియదు. అయితే మా కంపెనీలో ఎన్ఎఫ్ఎస్ 4 నుంచి ఎన్ఎఫ్ఎస్ 3కి అవి అప్డేట్ చేశారు. అయితే బ్యాక్ ఎండ్ ఓకే. ఏం జరుగుతుందంటే, బ్యాక్ ఎండ్ ఆ ఉమ్. సర్వర్ లెవెల్లో నుంచి మనం ఒకవేళ ఎఫ్ఎస్టాప్ ఫైల్ ఉంటుంది కదా, అవునవును. అవును. ఎఫ్ఎస్టాప్ ఫైల్లో మార్చిన 4 వర్షన్ మార్చినా కూడా అది మళ్ళీ బ్యాక్ టు 3 వర్షన్ రోల్ బ్యాక్ వచ్చేస్తుంది. డ్యూ టు ద రీజన్ ఏంటంటే, పప్పెట్ ఏంటంటే ఎగరగొట్టేస్తుంది. మరి అది పర్మనెంట్ గా ఫిక్స్ అవ్వాలంటే ఏం చేయాలంటే అది మాకు తెలియదు. ఈవెన్ మా L3 టీం వాళ్ళకి మెయిల్ పెట్టి, అది వాడు పప్పెట్ ఉమ్. లెవెల్లో ఏ విధంగా కాన్ఫిగర్ చేశాడు అనేది మాకు తెలియట్లా. అయితే వాళ్ళకి అదే. ఏంటంటే ఓఈఎం అని అప్లికేషన్ ప్యాచింగ్ ఉంది యాక్చువల్గా. అది ఇప్పుడు జస్ట్ ఏది ఇప్పుడు ఈఎస్టీ టైమింగ్స్ లో ఓఈఎం అని ఓకే. అప్లికేషన్ ప్యాచింగ్ యాక్టివిటీ ఉందన్నమాట. ఓకే. ఓకే. అప్లికేషన్ ప్యాచింగ్ యాక్టివిటీ ఉంది. సో ఇది జస్ట్ ఇప్పుడు ఏంటంటే మెయిల్ కమ్యూనికేషన్ వస్తుంది. సరే, ఇది అవుట్ ఆఫ్ టాపిక్. నేను చెప్తాను, అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇలాంటి ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ ఓకే చూడండి, బ్రో. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పెయింట్ తీసుకొని మనం, సో ఒక లైనెక్స్ బిల్డ్ అంటే ఒక ఓఎస్ ఇన్స్టాల్ అయినప్పుడు మనకు అసలు ఎలా వస్తుంది, దాని పిక్చర్ ఏంది, సో అని నేను మీకు చెప్తాను. ఇంకోటి చెప్పాను కదా, ప్రెజెంట్ ఓన్లీ ఈ డాక్యుమెంట్ ఫాలో అవ్వండి, వేరే డాక్యుమెంట్ ఫాలో అవ్వద్దు. మీరు నెట్లో కొడితే వస్తాయి, కానీ ఎందుకు ఈ డాక్యుమెంట్ ఫాలో అవ్వమంటున్నానంటే, ఒక 10 క్లాసుల నుంచి 15 క్లాసులు బేసిక్ కమాండ్స్ ఉంటాయి. ఆ బేసిక్ కమాండ్స్ మీకు 1-to-1 రిలేషన్ ఉంటాయి. అవి ఏంటంటే మీకు అన్ని వచ్చినట్టే ఉంటాయి, కానీ రియల్ టైంలో ఏ కమాండ్ కొడితే ఏ అవుట్పుట్ రావాలో కొంచెం షార్ప్గా నేర్చుకోవాలి. ఓకే. ఓకే. నేను చెప్తాను 8 వర్షన్‌కి 9 వర్షన్‌కి డిఫరెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను డాక్యుమెంట్ ఇస్తాను. నాకు గిట్‌హబ్ అకౌంట్ ఉంది. ఆ గిట్‌హబ్ అకౌంట్‌లో మీకు పెట్టేస్తాను ఎవ్రీథింగ్. సో మీరు సెంట్రలైజ్డ్ పాత్ ఉంటది, అక్కడ తీసేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, ఓకే. స్లాష్ ఈజ్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ. మీకు ఇది ఆల్రెడీ తెలుసు, కానీ ఇంకోసారి ఆ. రిపీట్ చేస్తున్నాను. లేదు మాకు ఫాస్ట్ ట్రాక్ కావాలంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం 1-to-1 డిస్కస్ చేద్దాం. నో నో వర్రీస్. ఓకే. చూడండి, ఓకే. దిస్ ఇస్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ. అంటే మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమైందంటే, ఇక్కడ మీకు టాప్ లెవెల్ డైరెక్టరీ అంటే ఏంటయ్యా అంటే, మీకు ఆపరేటింగ్ సిస్టమ్లో ఇప్పుడు విండోస్ 10 ఉంది కదా మీకు. సో ఆ. విండోస్ 10లో ఏదైతే ఉంటుందో, ఓకే, విండోస్ 10లో ఏదైతే ఉంటుందో మీకు విండోస్ 10లో సి డ్రైవ్లో ఏవైతే వస్తాయో మీకు సేమ్ అలాగా మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకే. సో మీకు ఇక్కడ సేమ్ అలా వస్తాయి అన్నమాట. 1 మినిట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారయ్యా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు విండోస్ 10 ఉంది అనుకోండి. ఉమ్. ఓకే. ఇక్కడ మీకు విండోస్ 10లో మీరు సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తారు కదా. సో సి ఆ. డ్రైవ్లో మనకి ఏం వస్తాయి, ప్రోగ్రామ్ ఫైల్స్ అలా వస్తాయి. మనకి విండోస్లో టాప్ డ్రైవ్ లెటర్ ఏది, సి డ్రైవ్లోనే మీకు ఇన్స్టాల్ అవ్వాలి ఏదో, అవునా? సో అవునవును. ఇక్కడ కూడా ఏంటంటే మనకి లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో స్లాష్ ఈజ్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ అన్నమాట. టాప్ లెవెల్ డైరెక్టరీ అంటే ఏంటి, లైక్ యాజ్ ఏ, ఇంకా మీకు సేమ్ లైక్ యాజ్ ఏ విండోస్ 10లో సి డ్రైవ్ అయితే ఎలా ఉంటుందో, ఓకేనా, సి డ్రైవ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట. అర్థమైందా? విండోస్ లో సి ఓకే. డ్రైవ్ అయితే అలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు మర్చిపోవద్దు. స్లాష్ ఈజ్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పేరెంట్ డైరెక్టరీ అంటున్నాడు. ఇక్కడ డాక్యుమెంట్ లో రాస్తుంది, మీరు బట్టి కొడు కొట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రూట్ డైరెక్టరీ, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద ఫార్వర్డ్ స్లాష్. అంటే ఇక్కడ విండోస్ సీక్వెల్ ఎలా అయితే అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, తర్వాత వాడు స్లాష్ రూట్ అన్నాడు. స్లాష్ రూట్ ఈజ్ ఏ హోమ్ డైరెక్టరీ, ఇట్ ఈస్ ఏ రూట్ యూజర్, ఇట్ ఈస్ ప్రొవైడ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ద రూట్ యూజర్. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, సో మనకి యాక్చువల్గా స్లాష్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, స్లాష్ అంటే ఏంటంటే, సారీ, రూట్ అంటే ఏంటంటే, మనకి మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్లో అడ్మినిస్ట్రేటర్ యూజర్. మీరు ఎప్పుడైనా సరే విండోస్ 10 ఇన్స్టాల్ చేశారా, ఆ, చేశారా లేదా చేశాను. విండోస్ 10? సో చేశాను. విండోస్ 10 చేశాను. ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు అడ్మినిస్ట్రేటర్ యూజర్ వస్తుంది. సో మనకి లైక్ యాజ్ ఏ లైనెక్స్ లో కూడా లైక్ యాజ్ ఏ రూట్ యూజర్ అన్నమాట. రూట్ యూజర్ అంటే ఏంటి, రూట్ యూజర్ ఇక్కడ రెండు విధాలుగా పిలుస్తారు. ఒకటి సూపర్ యూజర్,
అండ్ రూట్ యూజర్ అని కూడా పిలుస్తారు. అయితే మనకి ఫస్ట్ మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు డిఫాల్ట్ గా రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు కూడా రియల్ టైంలో రూట్ పాస్వర్డ్ తో మీరు ఎప్పుడు లాగిన్ అవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో మనకి 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి. ఒకటి రూట్ యూజర్ ఒకటి ఉంటుంది. ఓకే, రూట్ యూజర్ ఒకటి ఉంటుంది. తర్వాత నార్మల్ యూజర్ ఒకటి ఉంటుంది. నార్మల్ యూజర్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీకు ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ అని యూజర్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా డొమైన్ యూజర్స్ అంటారు. యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ వీటన్నిటిని కూడా డొమైన్ యూజర్స్ అంటారు. ఓకేనా, నేను ఇక్కడ అవకాశాన్ని బట్టి నేనంటే ఇక్కడ ఈ మూడింటి గురించి మీకు చెప్పాలంటే ఇక్కడ ఈ క్లాసు యూజర్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక లైనెక్స్ అడ్మిన్ కి ఎక్కువగా కూడా ఇక్కడ పడతాయి అనమాట క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అర్థమైందే? ఒక యూజర్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్ లో ఈ మూడిటికి తెలియకపోతే వితౌట్ దేర్ ఇస్ నో నాలెడ్జ్. ఎందుకంటే కొన్నిసార్లు ఇది జాగ్రత్తగా వినండి. కొన్ని సార్లు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే డొమైన్ యూజర్స్ అని ఉంటాయి. ఓకేనా, తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి జాబ్స్ రన్ చేయడానికి, ఓకే, వాళ్ళు జాబ్స్ రన్ చేయడానికి సర్వీస్ అకౌంట్స్ అని ఉంటాయి. ఇది నేను రియల్ టైంకి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. సర్వీస్ అకౌంట్స్ అంటే ఏందో తెలుసా? ఇక్కడ మీరు ఎవరికైనా డొమైన్ యూజర్ కి సర్వీస్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏమన్నా చెప్పగలరా ఎవరైనా? ఎవరికైనా ఐడియా ఉందా? అంటే మీరు అంటే ఇదన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనం చెప్పబోయే క్లాసులలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా రియల్ టైం. ఇవన్నీ తెలిస్తేనే మీకు డొమైన్ యూజర్ కి సర్వీస్ అకౌంట్ కి డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, డొమైన్ యూజర్స్ అంటే ఏంటంటే మీకు కంపెనీలోకి వెళ్ళగానే లైక్ ఇదిగో ఇలాంటి ఐడీస్ ఇస్తుంటారు అనమాట. XRY72 ఇలాంటి ఐడీస్ ఉంటాయి మా కంపెనీలో. ఇలాంటి సర్వీస్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక SaaS అప్లికేషన్ ఉంది బ్రో. ఓకేనా, నాకు ఒక SaaS అప్లికేషన్ ఉంది. సో వాడు SaaS అప్లికేషన్ ఒక జాబ్ అనేది ట్రిగ్గర్ చేశాడు. ఏ జాబ్ ట్రిగ్గర్ చేశాడు? సంథింగ్ ఏవో వాడికి బ్యాక్ ఎండ్ ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించిన అన్ని కూడా ఒక జాబ్ రన్ చేశాడు. అవన్నీ కూడా సర్వీస్ అకౌంట్ మీద డిపెండెన్సీ పెట్టుకుంటారు. ఎందుకు? సర్వీస్ అకౌంట్లో అయితే ఏంటంటే ఎవరు లాగిన్ అవ్వరు. ఓకేనా, ఎవరు లాగిన్ అవ్వరు. అట్లాగనే వాటికి డిపెండెన్సీ ఏంటి? డిపెండెన్సీ అనేది సర్వర్ లెవెల్లో మాత్రమే ఉంటుంది, ఇంకా వేరేది ఎక్కడ ఉండదు. ఆ సర్వీస్ అకౌంట్ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేస్తారు, సర్వీస్ అకౌంట్ అంటే ఏంటి, డొమైన్ యూజర్కి నార్మల్ యూజర్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు కమింగ్ క్లాసెస్లో అంటే రాను మీకు ఒకసారి వచ్చినప్పుడు నేను చెప్తాను అనమాట అవన్నీ కూడా. అర్థమైందా? కానీ ఇవన్నీ ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో సర్వీస్ అకౌంట్కి డొమైన్ యూజర్ కూడా మీరు డిఫరెన్స్ చెప్పాలి. ఎందుకంటే నేను P1 ఇష్యూ అటెండ్ అయ్యాను. సర్వీస్ అకౌంట్లో వాడు అడుగుతాడు సర్వీస్ అకౌంట్కి డొమైన్ యూజర్కి డిఫరెన్స్ ఏందని అడుగుతాడు. మీరు చెప్పొచ్చు అప్పుడు సర్వీస్ అకౌంట్లో ఏంటంటే ఓన్లీ జాబ్స్ని షెడ్యూల్ చేస్తారు. మీరు అడగొచ్చు మరి డొమైన్ యూజర్లో చేస్తారా అంటే అది బేస్డ్ అపాన్ ద అప్లికేషన్ బట్టి డొమైన్ యూజర్లో కూడా చేసుకోవచ్చు. జాబ్ షెడ్యూలింగ్ అంటే జాబ్ షెడ్యూలింగ్ అంటే ఏం లేదు, ఒక జాబ్ని వాడు రన్ చేస్తున్నాడు. ఆ జాబ్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఆ సర్వీస్ అకౌంట్ పాస్వర్డ్ ఎక్స్పైరీ అయిపోవటమో, లేకపోతే ఎవడన్నా గ్రూప్లో నుంచి రిమూవ్ చేయటమో, లేకపోతే ఏదన్నా ఎవడన్నా వచ్చి ఏదన్నా సర్వీస్ అకౌంట్ అన్వాంటెడ్గా ఇన్యాక్టివ్ అయిపోవడం సంథింగ్ జరుగుతుంటాయి. ఎందుకంటే ఇదన్నీ 90 డేస్కో 70 డేస్కో, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ అకౌంట్ ఉంది, అది యాక్చువల్గా సర్వీస్ అకౌంట్ అనేది వాడు DBN లో పెట్టాడు అనుకోండి, DBN లో DB లాక్ అయింది అనుకోండి, ఇంకా రన్ అవ్వదు. ఇది రీసెంట్గా ఇది నేను ఈ విత్ ఇన్ 1 వీక్ లోనే మీకు నేను ఫేస్ చేసిన ఇష్యూస్ చెప్తున్నాను అనమాట. ఈ ఇష్యూస్ మీకు ఎవడు బయట చెప్పడు. ఎందుకంటే ఎందుకు DB లాక్ అయిందని మీరు అడగొచ్చు. అది డేటాబేస్ టీమ్ వరకే తెలుస్తుంది. ఎందుకంటే నాకేందంటే ఒక టికెట్ వేసాడు, ఆ టికెట్ అది ఏరికి జాబ్ రన్, అది సర్వీస్ అకౌంట్ ఫెయిల్ అయిందా చూసా, అది ఏ గ్రూప్ లో ఉందో చూసా, కానీ స్టిల్ ఓఎస్ లెవెల్లో ఏం ఇష్యూ లేదు. మీరు అడగొచ్చు ఓఎస్ లెవెల్లో ఇష్యూ లేవడానికి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే సింపుల్ గా SU అయిపోయిన సర్వీస్ అకౌంట్కి లాగిన్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ అకౌంట్ వచ్చేసరికి SVC ఇట్లా ఉంటాయి సర్వీస్ అకౌంట్స్, SVC_accounts DB అని ఇట్లా ఉంటాయి సర్వీస్ అకౌంట్స్. అర్థమైందా? సో లేకపోతే అప్లికేషన్ సంబంధించినవి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మీకు 1 by 1 కమింగ్ క్లాసెస్ లో చెప్తాను అనమాట. ఓకే, ఒక రూట్ యూజర్కి వచ్చినప్పుడే మీకు ఎంత చెప్పానో చూడండి, ఎంత మ్యాటర్ ఉందో చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వైజ్ మనం పోదామండి. ఓకేనా? సో మీరు మనం అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతాం అంటే ట్రబుల్ షూటింగ్ పర్పస్ కి ఎక్కువగా ఫోకస్ పెడతాను. ఎందుకంటే మనం ఏదో వచ్చామా, మనం ఏదో క్లాస్ చెప్తున్నాం అట్లా కాకుండా ప్రతిదానికి రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో ఆ రిలేటెడ్ వైజ్ మనం ఒక్కోటి ప్లాన్ చేద్దామండి. ఓకేనా? సో ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఏ డెమోలు విన్నా ఏ క్లాసులు చెప్పినా కానీ ఎవరో కూడా చెప్పరు ఇక్కడ. ఎందుకంటే వితౌట్ టెక్నికల్ నాలెడ్జ్, వితౌట్ ట్రబుల్ షూటింగ్ మెథడ్ తెలియకపోతే మీరు క్లౌడ్ టెక్నాలజీస్ ఎన్ని నేర్చుకున్నా వ్యర్థం.
సో ఒక వేలో నేర్చుకోవాలంటే దానికి తగ్గ స్టఫ్ మన దగ్గర ఉండాలి. ఓకేనా? సో ఇది నీట్గా మనకి యూజర్ లెవెల్లో, అంటే యూజర్ లెవెల్లో ఇష్యూస్ ఏమొస్తాయో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను రూట్ యూజర్ అంటే ఏందో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. రూట్ యూజర్ అంటే ఏంటి, యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏందో మీకు చెప్తాను కమింగ్ క్లాసెస్లో. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి హోమ్ డైరెక్టరీ అనమాట. హోమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. హోమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ అదర్ యూజర్స్. ఇట్ ప్రొవైడ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ద రూట్ యూజర్స్ డాక్యుమెంట్. ఇక్కడ ఏం లేదండి, మీరే యాక్చువల్గా ఇప్పుడు నేను సర్వర్లోకి వచ్చాను అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు చూడండి cd/home లోకి వచ్చాను. ఓకే, cd/home లో అనిపిస్తుందా స్క్రీన్? ఇది చిన్నగా ఉన్నట్టు. ఇప్పుడు అనిపిస్తుందా క్లియర్గా? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక యూజర్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను సిడి లోకి వెళ్ళి జస్ట్ ఇది హోమ్ డైరెక్టరీ అంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ GG1 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో యూజర్ క్రియేట్ చేశాను అనుకోండి, లైక్ సో ఇక్కడ యూజర్ యాడ్ సంథింగ్ శ్రీను లేకపోతే వేణు అని ఇచ్చాను అనుకోండి. చూడండి ఇక్కడ ఒక వేణు క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ కాగ్నోస్ ఇదిగో వేణు ఇక్కడ క్రియేట్ అయింది శాస్ పక్కన. కానీ పైన క్రియేట్ అయిందా? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే నార్మల్గా, అంటే మీరు ఎప్పుడైతే ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది కదా, హోమ్ డైరెక్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హోమ్ డైరెక్టరీ ఏం లేదు, మీరు ఎప్పుడైతే ఒక యూజర్ క్రియేట్ చేస్తారో జస్ట్ ఆ యూజర్, ఓకే, ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ సేవ్ అయ్యిద్ది అంతే, అంతకు మించి ఏమి ఉండదట. ఓకే, సో తర్వాత మీరు అడగొచ్చు, తర్వాత ఏంటంటే ఒక యూజర్ క్రియేట్ అయితే మనకి బ్యాక్ ఎండ్ చాలా క్రియేట్ అయింది. .sh ఫైల్ క్రియేట్ అయింది, bash.rc క్రియేట్ అయింది. ఇవన్నీ మీకు చెప్తాను కమింగ్ క్లాసెస్లో. జస్ట్ ఇది బేసిక్ క్లాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి /boot అబ్బా. /boot చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ కంటైన్స్ ద బోటబుల్ ఫైల్స్. బోటబుల్ ఫైల్స్ అంటే ఏం లేదబ్బా, ఒకటి కెర్నల్, ఇనిషియల్ ర్యామ్ డిస్క్, గ్రబ్. మీ కంపెనీలో మీరు చాలా సార్లు /bootలోకి వెళ్ళి చూసుంటారు. /boot ఏం చేస్తుంది, /boot చాలా చాలా /boot ఏం చేస్తుంది అంటే మనకి యాక్చువల్గా 3 ఫైల్స్ ఉంటాయి దీంట్లో. ఇదంతా కూడా ఈ క్లాస్ వచ్చేసరికి మీకు బూటింగ్ ప్రాసెస్లో కవర్ అప్ అయింది. ఓకేనా? ఎందుకంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఈ 3, ఇప్పుడు మీకు రియల్ టైంలో ప్యాచింగ్ అని ఉంటుంది కదా, ప్యాచింగ్ అనేది ఏంటంటే మనకి కెర్నల్ వర్షన్ అనేది అప్డేట్ అయిందా లేదా చూస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ /boot మీకు 16వ క్లాస్లో కవర్ అప్ అయింది. సో మీరు ఓఎస్ లెవెల్లోకి వెళ్ళారనుకోండి, ఓఎస్ లెవెల్లోకి వెళ్తే అన్నీ కూడా ఇక్కడ చూడండి, నేను ఓఎస్లోకి వెళ్ళాను అనుకోండి, cd/bootలోకి వెళ్ళాను అనుకోండి, యాక్చువల్గా దీంట్లో 3 ఫైల్స్ ఉంటాయి. ఓకే, cd/boot, ఇక్కడ ls కొట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి గ్రబ్బు, ఇనిషియల్ ర్యామ్ డిస్క్, తర్వాత విఎం లైనేజ్. విఎం లైనేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కెర్నల్ అనమాట. ఇక్కడ విఎం లైనేజ్ 0 రెస్క్యూ మోడ్ అని చూసారా, దీన్ని మనం కెర్నల్ అంటాం, కానీ చాలా మందికి తెలియదు విఎం లైనేజ్ అంటేనే కెర్నల్ అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, విఎం లైనేజ్ అంటేనే కెర్నల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చరికి మనకి ఇది 16వ క్లాస్లో కానీ 17వ క్లాస్లో కానీ కవర్ అప్ అయింది. డోంట్ వరీ, దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను. అసలు బూట్ ఎలా అయ్యింది, ఓఎస్ లెవెల్లో బూట్ వచ్చినప్పుడు ఏమైంది, మొత్తం క్లియర్గా చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చరికి ఈటీసీ అనమాట. ఈటీసీ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ ద ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విండోస్ ఉంది. సో విండోస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా సి డ్రైవ్లోకి వెళ్ళి ఎప్పుడన్నా మీరు లైక్ ఏదన్నా ఇప్పుడు మనకి System32 డ్రైవర్స్లో ఒక మనకు హోస్ట్ ఫైల్ ఉంటాయి చూసారా, ఎప్పుడన్నా హోస్ట్ ఫైల్లోకి వెళ్ళినప్పుడు మీకు కాన్ఫిగరేషన్ తెలుస్తుంది. ఒకవేళ మీరు అసలు ఇది తెలియకపోతే మీరు మర్చిపోండి, ఎందుకంటే మనకి కమింగ్ క్లాసెస్లో ఈటీసీ అనేది మనం ఎక్కువ వాడతాం. యూజర్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో, గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో ఇది ఎక్కువ వాడతాం అనమాట. అది మీకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేసే కొద్దిగా ఆటోమేటిక్గా అర్థమైంది. ఎందుకంటే ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు ఈటీసీ అంటే ఏంటంటే, మీరు ఏదైనా సరే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ని ఎడిట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఈటీసీలోకి వెళ్ళాల్సిందే. వితౌట్ ఈటీసీ అంటే ఇంకా కాన్ఫిగ్ అంటేనే ఈటీసీ. సింపుల్గా మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా, ఏ డేటాబేస్ ఇన్స్టాల్ చేసినా, ఇప్పుడు ఈవెన్ మీరు యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసినా ఈటీసీలోకి వెళ్ళాల్సిందే. ఈటీసీ అంటే ఏంటంటే ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వర్రీస్. మీరు తెలియకపోతే వదిలేయండి. ఓకేనా? /usr, ఇటు చూడండి, బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ బై ద /usr. మీకు విండోస్లో ఎవరికైనా కంట్రోల్ ప్యానల్ ఏమన్నా ఐడియా ఉందా? కంట్రోల్ ప్యానల్లో ఏముంటాయి? సో మీకు ఆపరేటింగ్ సిస్టంలో కంట్రోల్ ప్యానల్లో నా ల్యాప్టాప్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయో కూడా తెలిసిపోద్ది అనమాట. అయితే
ఇక్కడ చూడండి ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మొత్తం తెలిసిపోతుంది. లెనోవో యూఎస్బి డ్రైవ్ అని మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే బ్రో, సో నాకు ఇక్కడ నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో /USR డైరెక్టరీ అంటే ఏంటంటే బ్రో, బై డిఫాల్ట్ అంటే వాడు ఏం చెప్తున్నాడు డాక్యుమెంట్లో, బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ బై ద /USR డైరెక్టరీ. అంటే మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏవైతే అన్ని అంటే ఓఎస్ లెవెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇగో చూడండి, బిన్, గేమ్స్, ఇంక్లూడ్, lib64, EXL, లోకల్, హెస్బిన్, షేర్, SRCT, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్సే. అంటే డిఫాల్ట్ గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏవైతే ఇన్స్టాల్ అవుతాయో అవన్నీ డిఫాల్ట్ గా వస్తాయి అన్నమాట. అర్థమైందా? అవన్నీ డిఫాల్ట్ గా వస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, సో మనకి దీన్ని ఏమంటారా అంటే, మనకి సింపుల్ గా చెప్పాలంటే, సో యుఎస్ఆర్ అంటే ఇక్కడ ఏం లేదు, మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఎలా అయితే కంట్రోల్ ప్యానల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎలా అయితే లిస్ట్ చూపిస్తుందో అలా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఓపీటీ అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు మీరు ఎప్పుడైనా పెన్ డ్రైవ్ పెట్టారా? సి డ్రైవ్లో పెన్ డ్రైవ్ పెట్టారా? విండోస్లో పెన్ డ్రైవ్ పెడితే ఎలా చూపిస్తుంది? అది పెన్ డ్రైవ్ పెడితే ఎలా చూపిస్తుంది? పెన్ డ్రైవ్ పెడితే వినిపిస్తుందా? హలో, Yeah, it will come as a new drive in that. ఇట్ ఈస్ కమ్ యాజ్ ఏ న్యూ డ్రైవ్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ చూడండి, సి డ్రైవ్ లో కానీ డి డ్రైవ్ లో కానీ మీరు పెట్టినప్పుడు ఇక్కడ ఈ డ్రైవ్ చూపిస్తుంది. అయితే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా, ఓకే, లైనక్స్ లో కూడా ఏం జరుగుతాయి అంటే, మీరు పొరపాటున ఇప్పుడన్నా మీరు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ది ఆప్షనల్ డైరెక్టరీ బై ద /USR. అంటే మీరు ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ఎప్పుడైతే ఒక డిఫాల్ట్ గా, ఇది యాక్చువల్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ లాజిక్ సాఫ్ట్వేర్ ఒక ట్రయల్ వర్షన్కి ఇన్స్టాల్ చేస్తున్నారండి. లైక్ ఐబిఎంఏ తీసుకోండి, ఐబిఎం కాగ్నోస్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో మీకు ఒక పర్టికులర్ ఫోల్డర్ ఇవ్వాలనుకోండి. సో దానికి ఏంటంటే డెడికేటెడ్గా యాక్చువల్గా రియల్ టైంలో మనం ఒక 200 GB అలా స్పేస్ క్రియేట్ చేసి యాక్చువల్గా దాని ఫోల్డర్ పేరు కాగ్నోస్ అని పెడతాం, ఫోల్డర్ పేరు. కానీ ఇక్కడ మనం ఏదన్నా ట్రయల్ వర్షన్ అనుకోండి, ఓపీటీ అనేది ఓఎస్ లెవెల్లోనే వస్తుంది. అంటే ఓఎస్ మీరు ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ న్యూగా ఇన్స్టాల్ చేస్తారో అది డిఫాల్ట్ వస్తుంది. మీకు అది అవసరం ఉంటే యూజ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు అని చెప్తున్నాడు వాడు. అంతే, ఏం లేదు అక్కడ. అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్కి యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఓపీటీ అంటే ఏంటంటే ఆప్షనల్ డైరెక్టరీ, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? లైక్ యాజ్ ఏ ప్రోగ్రామ్ ఫైల్స్ లాగా అనమాట. ఓకే, బై డిఫాల్ట్గా ఎంటీగా ఉంటుంది. అది మీరు యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, బిన్ ఎస్బిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిన్ ఎస్బిన్ అంటే ఏంటంటే, ఇట్ కంటైన్స్ ద కమాండ్ యూజ్డ్ బై ద ఓన్లీ సూపర్ యూజర్, ఇట్ కంటైన్స్ ద కమాండ్ యూజ్డ్ బై ద ఆల్ యూజర్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, యాక్చువల్గా నేను రూట్ యూజర్లో ఉన్నాను. అవునా? ఈ రూట్ యూజర్లో నేను ఇక్కడ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తానంటే సర్వర్ లెవెల్లో ఎక్కడకట్ట ఉంటేనే కదా అవి నాకు ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇప్పుడు నేను సిడి బిన్లోకి వెళ్తున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను, మళ్ళీ సిడి డాట్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, నేను ఎస్బిన్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఎస్బిన్లోనేమో మనకి రూట్ యూజర్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అదే బిన్లోనేమో నార్మల్ యూజర్కి సంబంధించిన కమాండ్స్ అన్ని. ఇక్కడ చూడండి, విఏ సుడో ఉంది కదా, చూడండి నేను విఏ సుడో కొట్టి ఎంటర్ కొడతాను, చూడండి కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా, మళ్ళీ బయటకు వచ్చేస్తాను. ఇవన్నీ కూడా కమాండ్సే. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ XFS అని ఇవన్నీ కూడా కమాండ్సే. ఓకే, మొత్తం ఎన్ని కమాండ్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ ఎస్బిన్లో మీకు ఆల్మోస్ట్ ఒక 1300 సంథింగ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా కమాండ్సే అన్నమాట. క్యాట్ WC -L కౌంట్. సో ఇవన్నీ కూడా 1300 సంథింగ్ ఎన్నో కమాండ్స్ ఉంటాయి. సో మీకు ఇవన్నీ కూడా ఏంటంటే, మీరు ఈవెన్ రూట్ యూజర్లో స్విచ్ అవ్వాలన్నా కూడా కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా కమాండ్స్, RSP క్వాటాడి, పింగ్ కమాండ్ చూసారు, ఇక్కడ పవర్ ఆఫ్ అని చూసారా, పవర్ ఆఫ్ కూడా కమాండే. ఇప్పుడు నేను పవర్ ఆఫ్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోద్ది. తర్వాత నెట్వర్క్కి సంబంధించిన కమాండ్స్, ఇవన్నీ కూడా కమాండ్స్ అనమాట. ఇప్పుడు నేను రూట్ యూజర్లో ఉన్నా కాబట్టి రూట్ యూజర్ అన్ని కమాండ్స్ అన్ని ఇక్కడ ఉంటున్నాయి. మరి అదే మీరు నార్మల్ యూజర్కి స్విచ్ అయ్యారనుకోండి, నార్మల్ యూజర్ కమాండ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే ఎస్బిన్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ SU- కొట్టి నేను ఇక్కడ వేణికి స్విచ్ అయ్యాను. ఓకే, నార్మల్ యూజర్కి స్విచ్ అయ్యారు. ఇక్కడ చూడండి, నేను LS, తర్వాత LL, తర్వాత CD బిన్లోకి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, MKDAR LL. ఇక్కడ చూడండి, పర్మిషన్ ఈస్ డినైడ్ అంటాను. అంటే నార్మల్ యూజర్కి పర్మిషన్స్ ఉండాలంటే మనకి సుడో క్లాస్లో కవర్ అప్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను బిన్లో ఉంటే ఇవన్నీ కూడా కమాండ్స్ అనమాట. వీటిని మనం యాక్చువల్గా టెక్నికల్ వర్డ్స్లో
బైనరీ ఫైల్స్ అంటారు. బైనరీ ఫైల్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అన్నమాట. అంటే ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ వస్తుంది, కమాండ్ అవుట్పుట్ వస్తుంది కదా, అందుకని వీటిని ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అంటారు. అర్థమైందే? ఇక్కడ ఏం లేదు, మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిన్ లోనేమో నార్మల్ యూజర్ కమాండ్స్ అండి. ఆల్ యూజర్స్ అంటే ఇంకా అది ఏదైనా కానివ్వండి, యూజర్ నార్మల్ యూజర్ కావచ్చు, డొమైన్ యూజర్ కావచ్చు, లేకపోతే సర్వీస్ అకౌంట్ కావచ్చు. మీకు చెప్తాను సర్వీస్ అకౌంట్ అంటే ఏంటి, డొమైన్ యూజర్ అంటే ఏంటి, తర్వాత నార్మల్ యూజర్ అంటే ఏంటో మీకు మూడింటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అది తర్వాత ఎస్బిన్ అంటే ఏంటంటే ఓన్లీ రూట్ యూజర్ కి సంబంధించిన కమాండ్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి అన్నమాట. వీటి ఇక్కడ చూడండి, సూపర్ యూజర్ ఆర్ బైనరీ ఫైల్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అన్నమాట. అర్థమైందా? ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అంటే ఏంటి, మీరు కమాండ్ ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి పార్టీషన్ క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇది ఏం లేదు, మీరు విండోస్ లో ఎవరైనా సరే కొత్తగా సి డ్రైవ్ లో స్పేస్ అయిపోతే ఎవరైనా యాడ్ చేశారా? కొత్తగా స్పేస్ అయిపోతే ఎవరైనా యాడ్ చేశారా? సో ఓకే, ఇక్కడ చూడండి, నేను discmg.msc ఓపెన్ చేశాను. నా డ్రైవ్ లెటర్ ఎంత ఉంది, మొత్తం 500 జీబీ ఉంది. నేను సి డ్రైవ్ కి 180 జీబీ ఇచ్చాను, డి డ్రైవ్ డి డ్రైవ్కి వచ్చేసరికి 300 జీబీ ఇచ్చాను. ఇప్పుడు నా సినారీ ఏంటంటే నాకు దీంట్లో సి డ్రైవ్ లో స్పేస్ కావాలి, అట్లాగనే డి డ్రైవ్ లో కూడా స్పేస్ కావాలి. లైక్ యాజ్ దీంట్లో ఒక 500 కావాలి, దీంట్లో వచ్చేసరికి ఇంకో 200 కావాలి. నా సినారీ ఏంటంటే సో వితౌట్ ఎనీ అంటే దీంట్లో డేటా లాస్ అవ్వకుండా నేను స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది నా ల్యాప్టాప్ కాబట్టి ఒక స్లాట్ ఉంటే ఒక స్లాటే వేసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లాట్ ఉంది అనుకోండి, నేను మొత్తం తీసాను అనుకోండి, ఒక స్లాట్ ఉంది, ఏం జరుగుద్ది, ఆటోమేటిక్గా ఒక స్లాట్లో ఉంటే ఈ డేటా అనేది కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ డేటా నేను మొత్తం బ్యాకప్ తీసుకుని ఆ స్లాట్ వేసుకుని మళ్ళీ న్యూగా ఓఎస్ చేసుకుంటా. ఇది యాక్చువల్గా మన బేసిక్ ల్యాప్టాప్లో జరిగే సినారియో. మరి రియల్ టైంలో సర్వర్ లెవెల్లో ఎలా యాడ్ చేస్తారు సో అనేది ఇక్కడ సినారియో అనమాట. అయితే ఇక్కడ చూడండి, /dev అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ ద డివైస్ ఫైల్స్, ఇట్ ఈస్ ఏ హార్డ్ డిస్క్ ఆర్ సిడి-రామ్ సిమిలర్ టు డివైస్ మేనేజర్ విండోస్. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు సో ఇక్కడ మనకి మొత్తం 3 క్లాసులు ఉంటాయి అన్నమాట. అవేమేంటి, మనకు మొత్తం పార్టీషన్ క్లాస్ అని మొత్తం 3 క్లాసులు ఉంటాయి. అవి ఏమేంటి అంటే ఫస్ట్ క్లాసు న్యూగా హార్డ్ డిస్క్ ని ఎలా అసైన్ చేస్తారు సర్వర్ లెవెల్లోకి, తర్వాత ఓఎస్ లెవెల్ డిస్క్లు ఏవి, ఓకేనా, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 200 జీబీ ఉంది, దానికి ఇంకో 200 జీబీ యాడ్ చేయాలి, ఓకేనా. సో మొత్తం టోటల్ నాకు 400 జీబీ యాడ్ చేయాలి వితౌట్ ఎనీ డేటా లాస్ అనేది మొత్తం మనకి దీంట్లో 4 క్లాసెస్ ఉంటాయి. ఈ 4 క్లాసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ టైంలో మీరు AWS DevOps నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా కానీ ఆటోమేటిక్గా స్పేసుల దగ్గర చాలా ఇష్యూస్ వస్తాయి, అది మీకు అర్థం కాదు, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం నీట్గా ఒక LVM కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత పార్టీషన్ క్లాన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం, ఓకేనా. మీరు ఒకవేళ అది అర్థం కాకపోయినా వదిలేసేయండి. ఐ విల్ టేక్ కేర్ విత్ ల్యాబ్ రికార్డింగ్ విత్ ప్రాక్టికల్ సినారియో అనమాట. నా దగ్గర AWS అకౌంట్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ కూడా ఒక అకౌంట్ ఉంది. ఎవ్రీథింగ్ ఐ విల్ షో ద రియల్ టైం అనమాట. ఇప్పుడు మీరు LSBLK కమాండ్ కొట్టారనుకోండి, నా ల్యాప్టాప్లో ఉన్న డిస్క్లన్నీ, అంటే డిస్క్లు అంటే ఏంటి, మీరు discmg.msc కొడతారు కదా, ఇక్కడ మీరు discmg.msc కొడతారు కదా, సేమ్ లైక్ యాజ్ అలా అనమాట. SD అనేది ఒక డిస్క్, SDB అనేది ఒక డిస్క్, SDC అనేది ఒక డిస్క్, SDD అనేది ఒక డిస్క్, SDE అనేది ఒక డిస్క్. రియల్ టైంలో కూడా చాలా డిస్కులు ఉంటాయి ఇట్లా, ఓకే. సో ఈ డిస్క్లకి మీకు మీనింగ్ చెప్తాను, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ యూ, నో ప్రాబ్లం, ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ప్రాక్ అంటే ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఎవరికైనా టాస్క్ మేనేజర్ ఐడియా ఉందా? టాస్క్ మేనేజర్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్ ఎక్కువ కన్జ్యూమిషన్ తీసుకుంటుంది ఏందో చూపిస్తుంది అనమాట మనకి. ఇప్పుడు చూడండి, ప్రాసెస్ CPU ఎంత, మెమరీ ఎంత, మొత్తం ప్రాసెస్ అంటే ఏంటి. సో ప్రాసెస్ అంటే ఏంటంటే నేను ఫైర్ ఫాక్స్ అనేది చూడండి ఎక్కువ తీసుకుంటాను, ఫైర్ ఫాక్స్. సో రియల్ టైంలో కూడా మనకి ప్రాక్ అంటే ఏమంటున్నాడు వాడు, ప్రాక్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఫైల్స్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, కీప్ ద చేంజింగ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ డైరెక్టరీ. వర్చువల్ డైరెక్టరీ అంటే ఏం లేదు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి టాప్ అనే కమాండ్ కొడితే, ఓకే, టాప్ అనే కమాండ్ కొడితే మనకి ఇక్కడ చూడండి CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ చూపిస్తుంది. ఇది మీకు నేను ఏం చేస్తానంటే కమింగ్ క్లాసెస్లో మనకి ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ టీమ్ మీ దగ్గరకు వచ్చాడు, ఏమని, బాబు నాకు ఎవ్రీ 40 మినిట్స్కి నాకు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది, ఓకేనా. 40 మినిట్స్కి నాకు సర్వర్ అనేది చాలా స్లో అయిపోతుంది. సో దీనికి నాకు లోడ్ యావరేజ్ ఎంత ఉంది అంటే, నాకు లోడ్ యావరేజ్ ఎంత, మెమరీ ఎంత తీసుకుంటుందో నాకు లాస్ట్ 2 days లిస్ట్ కావాలని అడిగాడు. సో వాటిని ఎలా తీయాలి, లాస్ట్ 2 days లిస్ట్ ఎలా తీయాలి, దాని గ్రాఫ్ ఎక్కడి నుంచి పట్టుకురావాలో నేను మీకు చెప్తాను, ఓకేనా. సర్వర్ లెవెల్లోనే ఉంటుంది అదంతా కూడా ప్రింట్. ఇవన్నీ కూడా రియల్ టైంలో మాకు రెగ్యులర్గా వచ్చే టికెట్స్ అనమాట, ఓకే.
నేను మీకు చూపిస్తాను. తర్వాత వేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ కంటైన్స్ ద వేరియబుల్ డేటా లైక్ లాగ్ మెయిల్స్ అండ్ ఇక్కడ మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, విండోస్లో లాగ్స్ ఎక్కడ ఉంటాయి ఐడియా ఉందా మీకు? విండోస్లో లాగ్స్ ఎక్కడ ఉంటాయి? ఈవెంట్ వ్యూవర్లో ఉంటాయి. ఎవరైనా చూసారో లేదో మరి నాకు తెలియదు. విండోస్లో ఈవెంట్ వ్యూవర్లో ఉంటాయి. మనకి ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, కావాలంటే చూడండి, ఇక్కడ మీకు మొత్తం కూడా ఈవెంట్ వ్యూవర్లో చూపిస్తుంది. ఇవన్నీ కూడా లాగ్స్ అన్నమాట. మనకి లైనెక్స్లో కూడా లాగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ లాగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ రీబూట్ అయింది, అది ఎవరు రీబూట్ చేశారో తెలుసుకోవాలి అంటే మనకు కంపల్సరిగా లాగ్ ఫైల్స్ ఎక్కడ ఉండేది తెలియాలి. అంటే దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఓఎస్ లెవెల్ లాగ్ ఫైల్స్ వేరండి, అప్లికేషన్ లెవెల్ లాగ్ ఫైల్స్ వేరు ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మనం మెయిన్గా చూడాల్సింది ఓఎస్ లెవెల్ లాగ్ ఫైల్స్. ఓఎస్ లెవెల్ లాగ్ ఫైల్స్ అన్ని కూడా వేర్ లాగ్ లో ఉంటాయి. వేర్ లాగ్, ఓకేనా? ఇక్కడ మీకు క్యాట్ మెసేజెస్ అని ఉంటుంది. క్యాట్ మెసేజెస్ లో ఎక్కువగా కూడా మీకు కల్పిస్తుంటాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను SU-వేణు అని కొట్టాను అనుకోండి, అంటే నేను ఆ యూజర్ స్విచ్ అవుతున్నాను, ఓకేనా? మళ్ళీ ఎగ్జిట్ కొట్టాను, మళ్ళీ మీరు క్యాట్ మెసేజెస్ అని కొట్టండి. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ నేను SU అనే కమాండ్ ఇచ్చాను, తర్వాత రూట్ లో నుంచి మళ్ళీ దీనికి స్విచ్ అయ్యాను ఆటోమేటిక్ గా. ఇక్కడ చూడండి జీనామ్ షెల్, అంటే జీనామ్ అంటే ఏంటంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అన్నమాట. అయితే మీరు ఇప్పుడు మీ సర్వరు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లో ఉందా లేకపోతే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో ఉందో తెలుసుకోవాలంటే OIFNR కమాండ్ కొడితే తెలిసిపోద్ది. ఇక్కడ రన్ లెవెల్ 5 అంటేనేమో గ్రాఫికల్ ఇంటర్ఫేస్, రన్ లెవెల్ 3 అంటేనేమో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో అది మీకు నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో కూడా చెప్తాను, డోంట్ వరీ, ఓకేనా? మీకు ఎవ్రీథింగ్ అంటే లాగ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ లాగ్ చూడాలంటే కంపల్సరీగా /var లాగ్ లోకి వెళ్ళి ఇక్కడ LS అనే కమాండ్ ఇచ్చాను అనుకోండి, ఇవన్నీ కూడా లాగ్ ఫైల్సే. బూట్ డాట్ లాగ్, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాట్ బూట్ డాట్ లాగ్ అంటే ఏంటంటే ఓఎస్ లెవెల్లో ఇది ఎప్పుడు బూట్ అయింది, తర్వాత క్రాన్ జాబ్స్, తర్వాత మెయిల్ డాట్ లాగ్, తర్వాత లాస్ట్ లాగ్, ఇవన్నీ కూడా లాగ్సే, ఓకేనా? ఇవన్నీ కూడా లాగ్సే అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, MNT మీడియా, ఈ రెండు ఏం అవసరం లేదు, నేను చెప్తాను, అవన్నీ అసలు నేర్చుకోపోయినా అవసరం లేదు, వదిలేసేయండి. తర్వాత లైబ్రరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ కంటైన్స్ ద లైబ్రరీ ఫైల్స్ విచ్ యూజ్డ్ బై ద OS. ఇట్ ఈస్ సిమిలర్ టు DLL ఫైల్స్. ఎవరికైనా విండోస్లో ఎవరికైనా .dll ఫైల్స్ అంటే ఐడియా ఉందా? .dll ఫైల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ఇది చాలా మంది చెప్పారండి. వాట్ ఈస్ ద DLL ఫైల్స్ అంటే నేను చెప్తా చూడండి క్లియర్ గా. ఇక్కడ విండోస్ లో DLL ఫైల్స్ అంటే ఏంటంటే డైనమిక్ లింక్ లైబ్రరీ. ఇట్ టైప్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఈజ్ ద కోడ్ ఆఫ్ ద అండ్ డేటా యూజ్డ్ బై ద మల్టిపుల్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ. ఇట్ ఫార్మ్ ఆఫ్ ద షేర్డ్ ద లైబ్రరీ ప్రాంప్టింగ్ ద మాడ్యులేటరీ కోడ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మెమరీ యూసేజ్ విత్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, ఇది వన్ ఆఫ్ ద డిపెండెన్సీ ఫైల్ అండి. అంటే ఇది .dll అనేది వన్ ఆఫ్ ద డిపెండెన్సీ ఫైల్. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, నేను ఛార్జర్ పెట్టినాను, ఛార్జర్ పెట్టి ఇది బ్యాటరీ బార్ అనేది నా యొక్క ఒక చిన్న సాఫ్ట్వేర్ అండి. అంటే పర్సంటేజ్ ఎంత ఉందో చూపించడానికి నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట, బ్యాటరీ బార్ అనేది. నేనేం చేస్తాను మీకు అర్థం అవటం కోసం, విండోస్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి బ్యాటరీ బార్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది నాకు, ఓకేనా? బ్యాటరీ బార్ అని ఇది ఇక్కడ చూసారా, బ్యాటరీ బార్ అని. ఇగో ఇక్కడ మీరు కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఇదిగో బ్యాటరీ బార్ వర్షన్ ఎంత, వర్షన్ 3.36. నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా .dll ఫైల్స్ ఉంటాయి. .dll ఫైల్స్ అంటే ఇట్ ఈజ్ ఏ అప్లికేషన్ ఎక్స్టెన్షన్. అంటే అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, ఇది బ్యాటరీ బార్ అని ఆ సాఫ్ట్వేర్ మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశారో .dll ఫైల్స్ కూడా డిఫాల్ట్గా వస్తాయి. ఇది అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అంటారు. అంటే వితౌట్ డిపెండెన్సీ ఫైల్. అంటే మీకు ఈ ఇప్పుడు ఒకవేళ మీరు ఇవి డిలీట్ చేశారనుకోండి, అప్లికేషన్ ఉంటుంది కానీ బ్యాక్ ఎండ్ పనిచేయదు, ప్రాపర్గా పనిచేయదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇంకోటి ఓపెన్ చేస్తాను, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓపెన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇవి కూడా .dll చూస్తారు, ఇవి కూడా అప్లికేషన్. అంటే మీరు MS ఆఫీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా .dll ఫైల్స్. ఇక్కడ మనకి సేమ్ లైక్ యాజ్ ఏ లైబ్రరీ ఫైల్స్ అంటే ఏంటంటే లైనెక్స్లో సేమ్ లైక్ యాజ్ లైనెక్స్లో కూడా మనకి అలాగనే అంటే .dll ఫైల్స్ ఎలా అయితే మనకి డిపెండెన్సీ ఫైల్స్ ఉన్నాయో, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి లైబ్రరీ ఫైల్స్ కనుక లేకపోతే మనకి ఆ సాఫ్ట్వేర్ ఉన్నా కానీ ప్రాపర్గా పనిచేయదు. లైబ్రరీ ఫైల్స్ ఈజ్ మిస్సింగ్ అని చూపిస్తుంది. మీకు కమింగ్ క్లాసెస్లో మీకు ఇవన్నీ కూడా లిబ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ కూడా డిపెండెన్సీ ఫైల్స్, ఓకేనా? ఇవన్నీ కూడా డిపెండెన్సీ. ఇది యాక్చువల్గా ఫస్ట్ క్లాసు, దీన్ని మనం ఫైల్ సిస్టమ్ హియరార్కీ అంటాం. సో ఇది రికార్డింగ్ నేను యూట్యూబ్లో పెడతాను, లేకపోతే మీకు మెయిల్ ఐడీకి షేర్ చేస్తాను. ఈ రోజు ఇంతకాడికి ఎక్కువ వద్దు. మీకు ఏదైనా ఉన్నా 1-to-1 ఏదైనా ఫాస్ట్ ట్రాక్ కావాలన్నా కానీ మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. 1-to-1 కనెక్ట్ అవ్వండి, ఇంకా పింగ్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలలో?
మీకు ల్యాబ్ సెటప్ చేసుకోండి ఈ రోజు, ఎందుకంటే వితౌట్ ల్యాబ్ సెటప్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. ఎందుకంటే రేపు టుమారో నుంచి నేను బేసిక్ కమాండ్స్కి వెళ్ళిపోతాను. బేసిక్ కమాండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏదైనా ఇన్స్టాలేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ల్యాబ్ సెటప్ కావాలంటే 1-to-1 కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అది ఒకసారి చెప్తే అర్థం కాదు. మీరు ఐదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అన్న ఫ్రీ టైర్ అన్న క్రియేట్ చేసుకోండి, లేకపోతే VMware లో దీనిలాగా క్రియేట్ చేసుకోండి. నా దగ్గర రెండు ఉన్నాయి, రెండు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకటి పని చేయకపోయినా ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇవే చూసేది. ఇవి అర్థం కాకపోతే మీకు ఫ్యూచర్లో ఎంత డిపెండెన్సీ ఉంది, ఎంత ఉంది అనేది అర్థం కాదనమాట. అంటే మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారు, ఏ పాత్రలో ఉన్నారు అనేది అర్థం కాదనమాట. సో దిస్ ఈస్ ద సినారియో అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే డైలీ క్లాస్ 40 మినిట్స్ ఉంటుంది. ఇది యాక్చువల్గా జూమ్ నేను పర్చేజ్ చేశాను, బట్ అయిపోయింది. టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ రెన్యువల్ చేస్తాను. ఇది 1 అవర్ అట్లా తీసుకుంటాను. ఈరోజు జస్ట్ 40 మినిట్స్, అంటే మళ్ళీ లింక్ షేర్ చేయొచ్చు, బట్ కానీ ఇంతగాడికి మీకు క్లాస్ చెప్పినా కానీ ఎక్కువ అవుతుంది అనమాట. సో అది ఎందుకంటే ఈ 40 మినిట్స్ క్లాస్ డైలీ ఒక 50 కమాండ్లు ప్రాక్టీస్ కొట్టచ్చు మనం. సో అదండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఏమైనా ఉన్నా కానీ వాట్సాప్లో పింగ్ చేయండి. వాట్సాప్లో ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటాను. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే ఎవ్రీ టాపిక్లో కూడా ఒక రియల్ టైం కాన్సెప్ట్ టచ్ చేస్తానండి. ఇది అందరిలాగా ఉండదండి ట్రైనింగ్. ఎందుకంటే వితౌట్ రియల్ టైం నాలెడ్జ్ దే డోంట్ హ్యావ్. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, లైక్ సిస్టమ్ యూజర్స్ అంటే ఏంటి, తర్వాత ఇందాక చెప్పాను కదా. సో డొమైన్ యూజర్స్ అంటే ఏంటి, అథెంటికేషన్ యూజర్స్ అంటే ఏంటో చెప్పాను. అలాగే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డిఫరెన్స్ చెప్తాను అనమాట. సో అది డౌట్స్ ఉన్నా కానీ పింగ్ చేయండి వాట్సాప్లో, ఓకేనా? సార్ ఇది కమాండ్ లైన్లో వై దెర్ ఇస్ నో GUI అంటే మనం చేసుకోలేమా GUI పెట్టి? చేసుకోవచ్చు అండి, GUI కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఓకే. GUI చేసుకోవచ్చు, కమాండ్ లైన్ రెండు చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి. అంటే మా దగ్గర రిస్ట్రిక్షన్ ఏంటంటే వీ కెనాట్ యూజ్ GUI మోడ్, ఎవ్రీథింగ్. కమాండ్ లైన్కి ఏంటంటే కొంచెం స్పేస్ తక్కువ తీసుకుంటుంది, GUIకి ఒక 2 GB ఎక్కువ తీసుకుంటుంది అండి. అదే డిఫరెన్స్, ఏం లేదు అక్కడ. అచ్చా, ఓకే. అంటే ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా ఎక్స్ట్రా దానికి రావాలంటే? చేయాలండి, దానికి గ్రాఫికల్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట, దానికి చేయాలి. GUI ప్యాకేజెస్ అని ఉంటాయి అన్నమాట. వన్స్ ఆ GUI ప్యాకేజ్ ఇన్స్టాల్